హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకున్నాం. దేవుని యొక్క వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం ఈ సమయంలో ధ్యానము చేద్దాం. ఈరోజు మన యొక్క వాక్య అంశము బీ స్ట్రాంగ్. బీ స్ట్రాంగ్. చెప్పండి అందరూ, బీ స్ట్రాంగ్. బలవంతుడవు కమ్ము. ఎవ్రీవన్ టైప్ బీ స్ట్రాంగ్. బీ స్ట్రాంగ్. బలవంతుడవు కమ్ము. బలవంతుడవు కమ్ము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే బలమును గూర్చి అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యములో వ్రాయబడ్డాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 14వ వచనములో మనం చూస్తే ఆత్మ బలముతో ఆయన కదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో ఆయన కదిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో ఆయన సంచరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో ఆయన ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో అనేకమైన అద్భుత కార్యములు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో అనేకమైన ఆశ్చర్య కార్యములు ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో ఆయన అనేకులను స్వస్థపరిచి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో అనేకులను రక్షించడం మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ బలముతో ఆయన ముందుకు సాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథములో అనేక సార్లు అనేక పర్యాయములు దేవుడు తన ప్రజలతో, తన ప్రవక్తలతో, తన యొక్క బిడ్డలతో ఆయన అనేక సార్లు ఈ మాటను తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బీ స్ట్రాంగ్. బలవంతుడవు కమ్ము. బీ స్ట్రాంగ్ అని దేవుని యొక్క వాక్యములో మనం అనేక పర్యాయములు మనం చూస్తూ ఉన్నాం. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, నూతన నిబంధనలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ మాటను మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం. మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. పౌరుషము గలవారై ఉండుడి. బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండుడి.
అనే మాటను అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. అనగా ఎప్పుడు బలవంతులై ఉండుడి అని మనము అంటామంటే, ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో అప్పుడు బలవంతుడు కమ్ము అని మనం సెలవిస్తాం. When we are weak, then we say, be strong. మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటామో అప్పుడు మనల్ని చూచిన వారు, మనల్ని గమనించిన వారు వారంటారు, బలవంతుడుగా ఉండు, బలవంతురాలిగా ఉండు. When people see our weakness, then they will say, be strong. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఆ కొరింథీ సంఘానికి ఆయన రాస్తూ అంటున్న మాట, బలవంతులుగా ఉండండి, బలవంతులుగా జీవించండి, బలమును కలిగి ఉండండి, బలముతో నింపబడండి, బలముతో ముందుకు సాగండి అనేసి తాను అక్కడ చాలా స్పష్టముగా తెలియజేస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. అదే రీతిగా మనం చూస్తే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. ఇన్ తెలుగు నిబ్బరము కలిగి అనే మాట ఉంది, బట్ ఇన్ ఇంగ్లీష్ బీ స్ట్రాంగ్. ఇంగ్లీష్లో మనం చూస్తే బీ స్ట్రాంగ్ అనే మాట రాయబడింది. అక్కడ మనకు తెలుసు యెహోషువ నిరాశలో ఉన్నాడు, నిస్పృహల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, గురి లేని స్థితిలో ఉన్నాడు, నా భవిష్యత్తు ఏమి అన్న చింతలో తానున్నాడు. ఆ సమయంలో దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు, యెహోషువ బీ స్ట్రాంగ్, నిబ్బరము కలిగి ఉండు, బలవంతుడుగా ఉండు. కారణం ఆయన బలహీనుడుగా ఉన్నాడు, కృంగిన స్థితిలో ఉన్నాడు, నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడు నీవు బలహీనుడుగా ఉంటావో, ఎప్పుడు నీవు బలహీనురాలుగా ఉంటావో, మనము సేవిస్తున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆయన మనలను బలపరచువాడై ఉంటూ ఉన్నాడు. యెహోషువ బలహీనతలో ఉన్నప్పుడు, యెహోషువ నిరాశలో ఉన్నప్పుడు, యెహోషువ భయంకరమైన కృంగిన స్థితిలో ఉన్నప్పుడు, నా భవిష్యత్ ఏమి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు యెహోషువను విడిచిపెట్టలేదు. అదే దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. కనుక ఒకవేళ బలహీనతలో ఉన్నావా, కృంగిన స్థితిలో ఉన్నావా, నిరాశలో ఉన్నావా, నిస్పృహలో ఉన్నావా,
ఆదరణ లేని స్థితిలో ఉన్నావా? భవిష్యత్ ఏమైతుందో అన్న ప్రశ్నలతో నీ మనస్సు నింపబడి, నీ హృదయం నింపబడి ముందుకు సాగుతున్నావా? భయంకరమైన చింత, వేదన కలిగి ఉన్నావా? అయితే నీకొక శుభవార్త. యెహోషువను దర్శించిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు, యెహోషువను బలపరిచిన దేవుడు ఈరోజు ఈ సమయంలో నిన్ను బలపరుస్తున్నాడు. బీ స్ట్రాంగ్. బలవంతుడవు కమ్ము, బలవంతుడు కమ్ము అని ఆయన నీతో మాట్లాడుతుంటున్నాడు. ఏ కొరంథీ సంఘమైతే నిరాశలో ఉందో, నిస్పృహలో ఉందో, బాధలో ఉందో, కష్టములో ఉందో, అనేకమైన ఆటుపోటులను ఎదుర్కొంటూ ఉందో, భయంకరమైన సమస్యల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నదో, ఆ యొక్క సంఘముతో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాట, మీరు బలవంతులు కండి. బీ స్ట్రాంగ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన నమ్మిన బిడలను, ఆయన అంగీకరించిన బిడలను, ఆయన అనుసరించే బిడలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టు దేవుడు కాదు. నిత్యము వారి గురించి ఆలోచించే దేవుడు, నిత్యము వారి పరిస్థితిని గమనించే దేవుడు, నిత్యము వారి బాగోగులు చూచే దేవుడు, నిత్యము వారి క్షేమాన్ని చూచే దేవుడు, నిత్యము వారి జీవితంలో తన మంచితనము అంతటిని కనపరిచే దేవుడు మనము ఆరాధిస్తున్న దేవుడు. కనుక నువ్వు బలహీనతలో ఉంటే ఆయన చూస్తూ ఊరికే ఉండేవాడు కాదు. కృంగిన స్థితిలో ఉన్న, బలహీనతలో ఉన్న యెహోషువను లేపిన దేవుడు. పౌలు ద్వారా కొరంథీ సంఘాన్ని బలపరిచిన దేవుడు ఈరోజు ఈ మాటలు వింటున్నా నిన్ను కూడా ఆయన దర్శిస్తూ ఉంటున్నాడు, నిన్ను కూడా ఆయన బలపరుస్తూ ఉంటున్నాడు, నీ జీవితంలో కూడా తన కార్యమును ఆయన చేస్తూ ఉంటూ ఉన్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టాడని. దేవుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇదే వాక్యములో మనం చూస్తాం, నిన్ను విడువను ఎడబాయను. ఆయన మాట సెలవిచ్చిన తర్వాత, మాట ఇచ్చిన తర్వాత వెనక్కు తీసుకునే దేవుడు కాదు ఆయన. మాట ఇచ్చిన తర్వాత ఆ మాటను నెరవేర్చే దేవుడు, ఆ మాటకు కట్టుబడి ఉండే దేవుడు, ఆ మాటను మన జీవితంలో జరిగించే దేవుడు, ఆ మాటను అమలు చేసే దేవుడు, ఆ మాటను అనుసరించే దేవుడు, ఆ మాట ప్రకారం మనల్ని దీవించే దేవుడు, ఆ మాట ప్రకారం మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆ మాట ప్రకారం మనల్ని సంరక్షించే దేవుడు, ఆ మాట ప్రకారం మనల్ని కాపాడే దేవుడు, ఆ మాట ప్రకారం మన జీవితంలో తన మంచితనము అంతటిని కనపరిచే దేవుడు మనము సేవిస్తున్న దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన బలహీనతల్లో ఆయన బలమును అనుగ్రహించే దేవుడు, తన బలముతో నింపే దేవుడు ఆయన. ఆయన యొక్క బాహుబలము తక్కువ కాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులు, ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. యెహోషువను బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. కొరంథీ సంఘాన్ని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తూ ఉంటున్నాడు. ఇంకొక విషయాన్ని చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎన్నడూ ఎడబాయడు.
నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం సేవిస్తున్న దేవుడంట, మనం ఆరాధిస్తున్న దేవుడంట, ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టేవాడు కాదంట. 11వ వచనం చదువుదాం. అదే 31వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా అందరూ కనబడి నీ దేవుడైన యెహోవాను భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి అందరినీ పోగు చేయవలెను. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదంట. ఆయన మనకు స్వాస్థ్యమును అనుగ్రహించేవాడు, స్వాస్థ్యమును దయచేయువాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అంటున్నాడు. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు, బలము కలిగిన దేవుడు. ఆయన బాహుబలము తక్కువ కాలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన అంటున్నాడు, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము అని ప్రభువు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నావా, మానసికంగా బలహీనంగా ఉన్నావా, శారీరకంగా బలహీనంగా ఉన్నావా, ఆర్థికంగా బలహీనంగా ఉన్నావా, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నావా, ఆస్తిపరంగా బలహీనంగా ఉన్నావా, నీవు ఏ విషయంలో బలహీనముగా ఉన్నా దేవుడు అంటున్నాడు, బలవంతుడు కమ్ము, బీ స్ట్రాంగ్. ఆయన బలవంతుడు కనుక మనమును బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన బలమును ఆయన మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన బలము చేత మనలను నింపిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన బలమును మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, we have to be strong in Christ Jesus. క్రీస్తు యేసునందు మనము బలవంతులుగా ఉండాలి. అది దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం, అది దేవుని ప్రణాళిక, అది దేవుని ఆలోచన. నీవు నేను అన్నింటిలో బలవంతులుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, బీ స్ట్రాంగ్ అని. అందుకే ఆయన అంటున్నాడు, బలవంతుడవు కమ్ము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి మాటను అనేక పర్యాయములు అనేక మంది దైవజనులతో ఆయన సెలవిచ్చాడు, అనేక మంది విశ్వాసులతో ఆయన సెలవిచ్చాడు, అనేక మంది రాజులతో ఆయన సెలవిచ్చాడు, అనేక మందితో ఈ రీతిగా ఆయన మాట్లాడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. అదే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సేవకునితో మాట్లాడాడు? యెహోషువతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, మరి కొరంథీ సంఘముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. బీ స్ట్రాంగ్, బలవంతుడు కమ్మో, బలవంతుడు కమ్మో. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో
ఈ బలమును కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అనేక మంది భక్తులకు ఈ మాటను సెలవిచ్చినప్పుడు, ఈ మాటను తెలియజేసినప్పుడు వారు బలము చేత నింపబడ్డారు, బలవంతులుగా మార్చబడ్డారు. సో చాలామంది బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా వారు సాక్ష్యం ఇస్తున్నారు, ఆ రీతిగా వారు సాక్ష్యం ఇస్తున్నారు. అటువంటి రెఫరెన్స్ కొన్ని మనం దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చూద్దాం. చూడండి, భక్తులు ఏమన్నారో మనం చూద్దాం. నిర్గమాకాండం 15వ అధ్యాయం, నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ మోషే ఒక చక్కటి గీతమును పాడుతూ ఆయన ఈ మాటను సెలవిస్తుంటున్నాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే నా బలము, యెహోవాయే నా బలము. ఎవరంట బలము? యెహోవాయే నా బలము, నా డబ్బే నా బలము, నా బలగమే నా బలము, నా ఆస్తే నా బలము, నా ఉద్యోగమే నా బలము, నా బంధువులే నా బలము, నా స్నేహితులే నా బలము, నా ఇరుగు పొరుగు వారే నా బలము అని మోషే అనడం లేదు, లేక నా బలమే నా బలము అనడం లేదు. ఏమంటున్నాడు? యెహోవాయే నా బలము. ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? హౌ ఈస్ సేయింగ్ దట్ వర్డ్? ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. హౌ ఈస్ సేయింగ్? ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? ఈ ఎక్స్పీరియన్స్డ్ దట్. తన జీవితంలో దేవుని యొక్క బలమును ఆయన అనుభవించిన వాడుగా ఉంటూ ఉన్నాడు, దేవుని బలమును చూచిన వాడుగా ఉంటూ ఉన్నాడు, దేవుని బలమును తన జీవితంలో అనుభవించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. గనుకనే చెప్పగలుగుతున్నాడు, యెహోవాయే నా బలము. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు తెలుసు మన బలం ఎంతో, అవునా? అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, 2 వాంతులు అయితే చాలు, అవునా? మన బలమేమో మనకు బాగా తెలుస్తుంది, హౌ మచ్ వి ఆర్ స్ట్రాంగ్. పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన బలమేమో మనకు తెలుస్తుంది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మోషే అంటున్నాడు, యెహోవాయే నా బలము అని ఆయన పాట పాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కారణం తన జీవితంలో తాను అనుభవించాడు. మనము పాట పాడుతూ ఉంటాం, యెహోవాయే నా బలమని. మనం మాత్రం బలహీనంగా ఉంటాం. తన జీవితంలో తాను అనుభవముతో ఆ పాటను పాడుతూ ఉన్నాడు. తన జీవితంలో దేవుని యొక్క బలమును పొంది ఆ పాట పాడుతూ ఉన్నాడు. తన జీవితంలో ఆ బలము కలిగి దేవుని సన్నిధిలో ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు బలము. అందుకే మోషే గొప్ప నాయకుడు, ద గ్రేట్ లీడర్ మోసెస్, హీ సేయింగ్ దట్ వర్డ్, ద లార్డ్ ఈస్ మై స్ట్రెంగ్త్. ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వములో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు అయినటువంటి మోషే అంటున్న మాట, యెహోవాయే నా బలము. చాలాసార్లు మనము మన సొంత బలము పైన ఆధారపడతా ఉంటాం, సొంత బలగము పైన ఆధారపడుతూ ఉంటాం,
సొంత బంధువులపైన ఆధారపడుతూ ఉంటాం, సొంత డబ్బు పైన మనం ఆధారపడుతూ ఉంటాం, మనకు కలిగిన సమస్తము పైన మనము ఆధారపడుతూ ఉంటాం. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని బలము పైన ఆధారపడాలి. దేవుని బలమును మనము కలిగి ఉండాలి. దేవుని ద్వారా మనము బలము పొందవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఆ బలము శాశ్వతమైనది. ఆయన యొక్క బాహుబలము తక్కువ కాలేదంట, తక్కువ కాదు, కాబోదు కూడా. సామాన్యంగా మనం చూస్తే వయస్సు పెరిగే కొద్దీ బలము పెరుగుతుందా తరుగుతుందా? మానవుని యొక్క జీవితంలో బలము తగ్గుతుంది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుని యొక్క బలము సంవత్సరాలు గడిచే కొద్దీ తగ్గదు. ఆయన బాహుబలం ఎప్పుడూ తక్కువ కాదు. నిన్ను నన్ను బలపరచడానికి, నిన్ను నన్ను బలవంతునిగా చేయడానికి, ఈ లోకంలో నీ ద్వారా నా ద్వారా బలమైన కార్యములు చేయడానికి ఆయన యొక్క బాహుబలము తక్కువ కాలేదు, కాదు కూడా. మోషే యెహోవాయే నా బలము అంటున్నాడు. దావీదు ఏమంటున్నాడో చూద్దాం, చూడండి. 46వ కీర్తన మొదటి వచనం. 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును, దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. దుర్గమునై ఉన్నాడు. దుర్గము అనే మాట ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే స్ట్రాంగ్ అనే మాట ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమనమంటుంది? స్ట్రాంగ్ అనే మాట వ్రాయబడి ఉంది. దేవుడు నాకు ఆశ్రయము, రెండవది బలము అంటూ ఉన్నాడు. ఎవరైనా? కింగ్ డేవిడ్. ఈయన రాజు. రెండవది, ఆయన వెనక కొన్ని లక్షల బలముంది, సైన్య బలం. ఇశ్రాయేలు దేశమునకు రాజుగా ఉన్నాడు, ప్రజలకు రాజుగా ఉన్నాడు. గొప్ప బలగము కలిగిన వ్యక్తి. కానీ తన బలగమే బలం అనుకోలేదు ఆయన. తన హోదాయే నాకు బలం అనుకోలేదు. ఆయన ఏమంటున్నాడంటే యెహోవాయే నా బలము. చూడండి 73వ కీర్తన చూడండి ఒకసారి. 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాం, ఇంగ్లీష్లో మనం చూస్తే నా యొక్క శరీరము కృషించిన, బలహీనంగా ఉన్న, దేవుడు నాకు బలము అనే మాటను ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, గొప్ప రాజు ఈ మాట మాట్లాడుతున్నాడు. యెహోవాయే నా బలము. చూడండి, ఇంకో గొప్ప ప్రవక్త దగ్గరకు మనం వద్దాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, యెహోవాయే నాకు బలము. ఎవరంట బలము? యెహోవాయే నాకు బలము. నేను తినే ఆహారము నాకు బలము అనడం లేదు ఆయన. నేను మంచి పౌష్టికాహారము తింటున్నాను అందుకే ఇంత బలంగా ఉన్నాను అనడం లేదు. నేను గొప్ప ప్రవక్తను గనక
నేను బలము కలిగి ఉన్నాను అనడం లేదు. నాకు గొప్ప ఆస్తి ఉంది కనుక నేను బలము కలిగి ఉన్నాను అనడం లేదు. నాకు బంధువులు ఉన్నారు కనుక నేను బలము కలిగి ఉన్నాను అనడం లేదు. ఏమంటున్నాడు ఆయన? యెహోవాయేనా బలము. నా ప్రియ సహోదరి సహోదరులారా, భక్తుడు అంటున్నాడు, దేవుడేనా బలము, దేవుడేనా బలము. చూడండి, హబక్కు అనే ఇంకొక ప్రవక్త ఏమంటున్నాడో చూద్దాం. 3వ అధ్యాయం 19వ వచనం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 19వ. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ప్రభువగు యెహోవాయే నాకు బలము, నాకు బలము. బలము. ఎవరంట బలము? ప్రభువగు యెహోవాయే నాకు బలము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మన బలమై ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, బీ స్ట్రాంగ్, బలవంతుడవు కమ్ము. సో వీరి జీవితంలో వారు బలవంతులుగా మార్చబడ్డారు. ఎలా మార్చబడ్డారంటే దేవుని ద్వారా వారు మార్చబడ్డారు. అందుకే వారు అంటున్నారు, ఆయనే మా బలం, యెహోవాయే మా బలం, దేవుడే మా బలం, ఆయనే మా బలం. అంటే దాని అర్థం ఏమంటే ఇంకేమీ కూడా మమ్మను బలవంతము లేక బలవంతులుగా చేయటము లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చక్కటి మాట అంటాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఏమంటున్నాడు ఆయన? ప్రభువే నన్ను బలపరచువాడు, ప్రభువే నన్ను బలవంతునిగా చేయువాడు అని తన జీవితంలో తాను అంటున్నట్లుగా మనం అక్కడ చాలా స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువే మన బలమై ఉంటూ ఉన్నాడు. అందుకే అని అంటున్నాడు, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. ఎందుకంటే నా బలాన్ని నీకు నేను ఇస్తున్నాను, నా బలము చేత నేను నిన్ను నింపుతున్నాను, నా బలముతో నిన్ను నడిపించబోతున్నాను, నా బలమును అనుగ్రహించి నా బలము ద్వారా బలమైన కార్యములు చేయడానికి నిన్ను నేను పంపించబోతున్నాను. దట్స్ వై బీ స్ట్రాంగ్. నీ బలమును చూసుకోవద్దు, నీ బలము పైన ఆధారపడవద్దు. నీ బలము ఏదో ఒకరోజు నిన్ను అది అవమానానికి అప్పగిస్తుంది, నిన్ను సిగ్గుపరుస్తుంది. కనుక నా బలము నేను నీకు ఇస్తున్నాను. బీ స్ట్రాంగ్, బలవంతుడు కమ్ము, బలవంతుడు కమ్ము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ భయంకరమైన పరిస్థితుల్లో, ఈ భయంకరమైన స్థితిలో we should be strong in Christ Jesus. మనము క్రీస్తు యేసు నందు బలవంతులుగా ఉండాలి. ఆ క్రీస్తు యొక్క బలమును మనము ధరించుకోవాలి. ఆ బలము చేత మనము నింపబడాలి. ఆ బలములో మనము
కొనసాగాలి. అది దేవుని చిత్తం మన జీవితంలో. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీతో దేవుడు అంటున్నాడు, బీ స్ట్రాంగ్. బలవంతుడువు కా, బలవంతుడువు కా. నా బలమును ధరించుకో, నా బలము చేత నింపబడు. నిన్ను బలముగా నేను వాడుకుంటాను అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నిన్ను దర్శిస్తుంటున్నాడు ఆయన. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యమును జరిగిస్తూ ఉంటున్నాడు. గొప్ప గొప్ప రాజులను బలపరిచిన దేవుడు, వారిని బలముతో నింపిన దేవుడు. ఆయన యొక్క బాహుబలము తక్కువ కాలేదు. ఏ రాజును బలపరిచాడో, ఏ నాయకుని బలపరిచాడో, ఏ ప్రవక్తను బలపరిచాడో, ఏ అపోస్తులను బలపరిచాడో, అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. బలవంతుడవు కమ్ము అంటున్నాడు. నువ్వు లేచి ఆయన బలమును ధరించుకోవాలి. నువ్వు లేచి ఆయన బలమును పొందాలి. నువ్వు లేచి ఆయన బలముతో నింపబడాలి. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ రీతిగా నీ జీవితంలో నువ్వు చేస్తావో, ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప మలుపు నువ్వు చూస్తావు. యెహోషువ కృంగిన స్థితిలో ఉన్న వ్యక్తి, నిరాశలో ఉన్న వ్యక్తి, నిస్పృహలో ఉన్న వ్యక్తి, దేవుని మాట విడుదల అగుట తోడనే తాను బలమును పొందుకొని లేచి నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, అతను బలము ధరించుకున్నాడు గనుకనే, బలమును కలిగి ఉన్నాడు గనుకనే వాగ్దాన దేశములోనికి ప్రవేశించాడు. వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా ఆ రీతిగా మనం ప్రయత్నం చేయవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మనతో అంటున్నాడు. ఎందుకు అంటాడంటే, దేవుడు బీ స్ట్రాంగ్ అని. మనం బలహీనంగా ఉన్నాము కనుక, మనం బలహీనతలో ఉన్నాము గనక, బలహీనతలో కొట్టుమిట్లాడుతున్నాము గనక, బలము లేని స్థితిలో మనం ఉన్నాము గనక, కృంగిన స్థితిలో మనం ఉన్నాము గనక, నిరాశలో మనం ఉన్నాము గనక, నిస్పృహలో మనం ఉన్నాము గనక, వేదనలో మనం ఉన్నాము గనక ఆయన అంటున్నాడు, బలవంతుడవు కమ్ము, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, రెండు విషయాలు మనం చూసాం. దేవుడు బలవంతుడు కమ్ము అంటున్నాడు. రెండు, అనేక మంది భక్తులు, అనేక మంది సేవకులు, అనేక మంది రాజులు, అనేక మంది ప్రవక్తలు దేవుడే మా బలము అని అంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సత్యం. కారణం ఏమో తెలుసా? దేవుడే మనకు బలమును అనుగ్రహించేవాడు. మూడవదిగా మనం చూద్దాం. చూడండి, ఎవరు మనకు బలాన్ని ఇస్తారు? ఎవరు మనకు బలాన్ని ఇస్తారు? 29వ కీర్తన 11వ వచనం. 29వ కీర్తన 11వ వచనం. 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా ఎవరికి? తన తన ప్రజలకు. అనగా తన ప్రజలంటే ఎవరు? ఆయనను అంగీకరించిన వారు, ఆయనను నమ్ముకున్నవారు, ఆయన మార్గములో ప్రయాణము చేస్తున్నవారు, ఆయనను అనుసరించేవారు,
వారెవరంటే ఆయన ప్రజలు. యెహోవా తన ప్రజలకు ఏమిస్తాడంట? బలము. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ప్రజలను ఆయన ఎన్నడూ నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు. ఆయన ప్రజలను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అందుకే యెహోషువతో అంటున్నాడు, నిన్ను విడువను ఎడబాయను. అందుకే బలవంతుడిగా ఉండు, ధైర్యముగా ఉండు, దేనికి భయపడద్దు. ఈ బీ స్ట్రాంగ్ అనే మాట సుమారుగా 3 సార్లు రాయబడింది యెహోషువ మొదటి గ్రంథంలో. అంటే దేవుడు మన బలహీనతను చూచి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. బలహీనులను బలవంతులుగా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. బలహీనులను బలపరచాలని దేవుని యొక్క ఉద్దేశం. బలహీనులను బలంగా వాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. బలహీనులను బలవంతుల ఎదుట అనగా ఈ లోక బలము పైన ఆధారపడి జీవిస్తున్న వారిని సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని బలపరిచి వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన బాహుబలము తక్కువ కాలేదు. యెహోవా తన ప్రజలను ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట. ఆయన బలపరిచే దేవుడు, బలముతో నింపే దేవుడు. సో మనకు బలం ఎవరిస్తారంటే దేవుడు ఇస్తాడు. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ఎవరంట? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు రాష్ట్రపతి అని రాయబడలేదు అక్కడ. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ప్రధానమంత్రి అని రాయబడలేదు. సొమ్మసిల్లు వారికి బలమిచ్చున్నది డబ్బు అని వ్రాయబడలేదు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చున్నది బంధువులు అని రాయబడలేదు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చున్నది స్నేహితులు అని రాయబడలేదు, లేక ఆస్తి అని రాయబడలేదు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఎవరంట? ఆయనే. నెక్స్ట్, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే. బలాభివృద్ధి ఇవ్వడం మాత్రమే కాదంట, బలములో మళ్ళా అభివృద్ధి కూడా ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. శక్తిహీనులకు బలహీనులకు బలములో అభివృద్ధి అంట. దేంట్లో అభివృద్ధి? బలములో అభివృద్ధిని అనుగ్రహించేవాడు ఆయనే. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనల్ని బలపరిచే దేవుణ్ణి వదిలేసి ఏంటో అంటే వెళ్ళిపోతున్నాం మనం. దేన్ని పడితే దాన్ని అనుసరిస్తూ ఉన్నాం, ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉన్నాం. ఇదే నాకు బలం అనుకుంటున్నాం. నేను ఆర్థికంగా బలంగా ఉండాలండి అనుకుంటాం, ఆస్తిలో బలంగా ఉండాలండి అని అనుకుంటాం, సంపదలో బలంగా ఉండాలండి అని అనుకుంటాం. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బలము నీకు పనికిరాదు. ఒకవేళ నువ్వు దాన్ని బలం అనుకోవచ్చు, కానీ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఆస్తి ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఇట్స్ నాట్ ఎ గ్యారంటీ. బంధువులు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. స్నేహితులు ఈరోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. బట్ దేవుని బలము నేను ఎన్నడూ విడిచిపెట్టేది కాదు. సొమ్మసిల్లిన వారికి, సోలిపోయిన వారికి, కృంగిన స్థితిలో ఉన్న వారికి బలమిచ్చువాడు ఆయనేనంట. బలహీనులకు
బలాభివృద్ధి. ఏం కలుగు చేస్తాడంటే ఆయన? బలములో అభివృద్ధి. ఊరినే కొంత బలం ఇచ్చి ఇంక పో అన్నాడు ఆయన. ఆ బలములో అభివృద్ధిని కలుగు చేస్తాడు. బలము వెంబడి బలమును అనుగ్రహిస్తాడు. బలము వెంబడి బలమును అనుగ్రహిస్తాడు. బలము వెంబడి బలమును అనుగ్రహిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం ఆరాధనలో మనం వర్షిప్ సాంగ్ పాడం. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు ఏమని చెప్పాలంట? బలవంతుడు. అందుకే మన బలము మనలో చూసుకోకూడదు ఎప్పుడు. మన బలము లోకముతో పోల్చుకోకూడదు ఎప్పుడు. మన బలము బంధువులతో పోల్చుకోకూడదు ఎప్పుడు. స్నేహితులతో పోల్చుకోకూడదు. చాలామంది అంటే, చూడు వాడు ఎంత బలంగా ఉన్నాడో, నువ్వు ఉన్నావు సరిగ్గా తినవు, ఎంత వీక్ ఉన్నావు చూడు అంటూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ బలము కాదు. క్రీస్తులో మనము బలము, క్రీస్తులో మనం బలవంతులు కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అనగా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా బలమును మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా ప్రభు ఉండాలని ఆశిస్తూ ఉంటున్నాడు. 3 విషయాలు మనము చూసాం. నెంబర్ 1, దేవుడు ఏమంటున్నాడు? మనల్ని చూచి ఏమంటున్నాడు? బీ స్ట్రాంగ్ అంటున్నాడు. బలవంతుడు కమ్ము అంటూ ఉన్నాడు ఆయన. అనేక మంది నాయకులు, దైవజనులు, ప్రవక్తలు, రాజులు, అపోస్తలులు ఏమంటున్నారు? దేవుడే మా బలము అంటూ ఉన్నారు. 3వది మనం చూసాం. ఎవరు బలం ఇస్తారంట? దేవుడే మనకు బలం ఇచ్చేవాడు. యెహోవాయే బలం ఇచ్చేవాడు. ఎవరికి ఇస్తాడంట? తన ప్రజలకు ఇస్తాడంట ఆయన. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? తన ప్రజలకు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తన యందు నమ్మిక ఉంచిన వారికి, తనను అంగీకరించిన వారికి, తనను అనుసరించిన వారికి ఆయన బలమును అనుగ్రహిస్తాడంట. ఈరోజు బలహీనతలో ఉన్నావా? బలహీనతలో కృంగిపోతున్నావా? ఈ బలహీనత ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నన్ను పీడిస్తుందని నేను అనుకుంటున్నావా? నీకు ఒక శుభవార్త. దేవుడు అంటున్నాడు, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బలవంతుడవు కమ్ము అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్నీ చెప్పారు పాస్టర్, బాగుంది, బలవంతుడు కమ్ము అని గట్టి గట్టిగా చెప్తున్నారు. ప్రవక్తలు యెహోవా మా బలము అన్నారు అని చెప్తున్నారు. 3 దేవుడే బలం ఇస్తాడని చెప్తున్నారు. బలము ఎలా పొందాలి? ఆ బలము పొందాలంటే ఏం చేయాలి అన్నవి నెక్స్ట్ వీక్ తీసుకున్నాం. ఇట్ ఈస్ సస్పెన్స్. నెక్స్ట్ వీక్, హౌ టు గెట్ గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని యొక్క బలమును మన జీవితంలో ఏ రీతిగా మనము పొందాలో భక్తులందరూ చెప్పారు, యెహోవాయే నా బలం, యెహోవాయే నా బలం. అసలుకి ఆ బలం ఎలా వాళ్ళు పొందారు? వాళ్ళు ఎలా బలాన్ని పొందుకొని వారు చెప్పగలిగారు యెహోవాయే నా బలం అని? ఆ విషయాలను నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడి ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షించాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అంటున్నాడు, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. బలంగా ఉండు,
బలంగా ఉండు. ఆ బలమును ఏ రీతిగా మనం పొందాలో నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. అంతవరకు బీ స్ట్రాంగ్, బలవంతుడిగా ఉండు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కుమాల శాందర లహస్సిందే ఖహమహస్సోందరలోరునో మంద రుమాల శాందర లహస్సంద రిమలహస్సోందరలో మనహస్సంద రిమాల సౌందర లఖమస్సందరిలిరునో మంద రిమాల హస్సోందరలోరునో మషంద. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. దేవుడు అనేక సార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడు. బలవంతుడవు కమ్ము అని. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్ అని. నా ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు మనల్ని హెచ్చరించిన ఎలా మనం బలం పొందాలో మనకు తెలియక మన జీవితాలను కొనసాగిస్తుంటున్నాం. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవుడే మనకు బలమును అనుగ్రహించేవాడని మనం తెలుసుకున్నాం. అయితే ఆ బలం మన జీవితంలో మనం పొందడానికి మనం ఏం చేయాలా నెక్స్ట్ వీక్ మనం నేర్చుకుందాం. అయితే ఒక తీర్మానం చేసుకుందాం. అవునయ్యా, నేను బలహీనతలో ఉన్నానయ్యా, బలముగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ బలహీనుడిగా మార్చబడుతున్నాను, బలహీనురాలుగా నేను మార్చబడుతున్నాను. నా ఆత్మీయ స్థితిలో బలహీనత, మానసిక స్థితిలో బలహీనత, శరీర స్థితిలో బలహీనత, నా మాటలో బలహీనత, నా చూపులో బలహీనత, నా ప్రవర్తనలో బలహీనత, నా నడవడిలో బలహీనత, నేను చేసే ప్రతి కార్యములో బలహీనత కొట్టొచ్చినట్లు కనపడుతుందయ్యా. ఆ రీతిగా నేను ఉండకూడదు అనుకుంటున్నానయ్యా, ఉండకూడదు అనుకుంటున్నానయ్యా. నీ బలము నేను పొందాలనుకుంటున్నానయ్యా. నీ బలమును నేను ధరించుకొని ముందుకు సాగడానికి నేను సిద్ధపడతానయ్యా అని ఒక తీర్మానం చేసుకో. కృంగిన స్థితిలో ఉన్న యెహోషువను, కృంగిన స్థితిలో ఉన్న కొరింథీ సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కును విడుదల చేసి బలవంతులుగా ఉండండి అని ప్రకటించినప్పుడు వారు ఆ పరిస్థితి నుంచి లేచారు. వారున్న పరిస్థితిలోనే ఉండి నన్ను లేపు అనలేదు. వారు లేచారు అనగా వారి సమ్మతిని తెలియజేశారు, వారి నిర్ణయాన్ని తెలియజేశారు, వారి ఆసక్తిని తెలియజేశారు. తద్వారా దేవుడు వారిని బలపరచడం ప్రారంభించాడు. దేవుడు తన బలముతో నింపడం ప్రారంభించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో అదే రీతిగా నిరాశ నిస్పృహలోనే కృంగిన స్థితిలోనే అలానే ఉన్నావు అనుకో, ఇంకా కృంగిపోతావు, ఇంకా బలహీనుడిగా మార్చబడతావు, ఇంకా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతావు.
దేవుడు నీతో మాట్లాడినప్పుడు లే. దేవుడు నేను దర్శిస్తున్నప్పుడు లేచి నిలబడు. అది దేవుని యొక్క మాటకు ప్రతిస్పందన. దేవుడు బలవంతుడు కమ్ము అని నీతో మాట్లాడినప్పుడు, నీవు లేచి నిలబడినప్పుడు, లేక దేవుని మాటకు విధేయతను చూపినప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుడు తన బలముతో నింపి వాడుకునేవాడుగా ఉంటున్నాడు. తన బలముతో నింపి నడిపించేవాడై ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, you have to respond to God's word. You have to respond to God's word. నువ్వు దేవుని యొక్క మాటకు ప్రతిస్పందించాలి. నన్ను లేపుకోదేవా లేపుకోదేవా అని నువ్వు కూర్చున్నంత వరకు నీవు లేలేవు. యేసు ప్రభు దగ్గరికి పక్షవాయువు కలిగిన రోగం చేత పీడింపబడుతున్న వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. అంతే, పరుపెత్తుకొని ఆయన వెళ్ళిపోయాడు. 38 సంవత్సరముల నుండి హాయిగా మంచం వేసుకొని బెడ్ వేసుకొని బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా హీఈస్ వెయిటింగ్ ఫర్ హీలింగ్. దేవుని దూత వచ్చి నీటిని కదిలిస్తే అందులో దుంకాలనుకుంటున్నాడు, కానీ కావడం లేదు. ఈరోజు అనేక మంది ఆ రీతిగా ఉన్నారు. ఎవరిపైన ఆధారపడుతూ ఉన్నారు. యేసు ప్రభు వెళ్ళి స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే ఆయన అంటున్నాడు, అవునయ్యా, కానీ అదే పెద్ద గుని ఆయన జీవితంలో. కానీ నీళ్లు కదిలించినప్పుడు నన్ను ఎవ్వరూ మోసుకొని వెళ్ళేవారు లేరయ్యా అని స్వస్థపరచు దేవుడైన యేసయ్యకు చెబుతున్నాడు. ఆయన విడుదలనిచ్చి యేసయ్యకు చెబుతున్నాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నీ పరుపెత్తుకుని నడు అన్నాడు. హీ రెస్పాండెడ్ దట్ వర్డ్. దేవుని మాటకు ప్రతిస్పందించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతవరకు ఏమన్నాడంటే సాకు చెప్పాడు. నన్ను ఎవరు తీసుకునే వాళ్ళు వెళ్ళిపోయేవారు లేరయ్యా, అందుకే నేను స్వస్థత పొందలేదు. అయితే యేసు మాటకు లోబడ్డాడు. హీ రెస్పాండెడ్ ద గాడ్స్ వర్డ్. యేసయ్య మాటకు ఆయన ప్రతిస్పందించాడు. ఈ రీతిగా అనలేదు. ఇంతకుముందే చెప్పాను కదయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు ఆ యొక్క కొలనులో దించడానికి, ఆ కోనేటిలో దించడానికి నాకు ఎవడు లేడు, అందుకే 38 సంవత్సరాలైంది అని చెప్పానే. మళ్ళా పరుపెత్తుకొని నడవమంటావే అని అనలేదు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మాటకు లోబడ్డాడు. తన పరుపెత్తుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఒకవేళ ఈ వ్యక్తిలాగా నీవు కూడా ఎన్నో సంవత్సరాలుగా బలహీనతలో ఉన్నావా? బలహీనతలో కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? నిరీక్షణ లేని స్థితిలో ఉన్నావా? నా జీవితం ఇంకింతే, ఇలానే బలహీనతలో మగ్గిపోవలసిందే, ఇదే బలహీనతలో నేను చావవలసిందే, ఈ బలహీనత నన్ను మాటి మాటికి చంపుతూ ఉంది,
నాకు విడుదల లేదా? నాకు స్వస్థత లేదా? నాకు ఆశీర్వాదం లేదా? నాకు అభివృద్ధి లేదా? నా జీవితంలో అద్భుతము లేదా? వారు బాగున్నారే, వీరు బాగున్నారే, నాకంటే వృద్ధాప్యములో ఉన్నవారు బాగున్నారు, నాకెందుకు ఈ స్థితి? నాకెందుకు ఈ పరిస్థితి అని ఒకవేళ అనుకుంటున్నాము ఈరోజు, పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. నా ప్రియ సహోదరి సహోదరుడు, తన ప్రజలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చదు. యెహోషువను బలపరిచిన దేవుడు, కొరంథీ సంఘాన్ని బలపరిచిన దేవుడు, అపోస్తలుడైన పౌలును బలపరిచిన దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, ప్రవక్త అయిన యెషయాను బలపరిచిన దేవుడు, హబక్కును బలపరిచిన దేవుడు, ఈ రోజు నిన్ను కూడా బలపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆయన మాటకు స్పందిస్తావా? ఆయన మాటకు రెస్పాండ్ అవుతావా? ఆయన మాటను అంగీకరించి అనుసరిస్తావా? నీ జీవితంలో బలాభివృద్ధిని పొందుతా, బలాభివృద్ధిని పొందుతా, బలాభివృద్ధిని పొందుతా. నా ప్రియ సహోదరి సహోదరులారా, శృంగారం అనే దేవాలయం ఎదుట కుంటి భిక్షగాడు, పుట్టుకతో భిక్షగాడు, పుట్టుకతో భిక్షగాడు భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. పేతురు యోహానుల మార్గము గుండా వారు దేవాలయంలోనికి వెళ్తూ ఉన్నారు ప్రార్థన. ఆ సమయంలో ఈ భిక్షగాడు వారి యొద్ద ఏమైనా సమృద్ధి అయిన కానుక దొరుకుతుందేమో అని ఆశించాడు. వెంటనే పేతురు అంటాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడుమన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, వాడు రెస్పాండ్ అయ్యాడు. దిగ్గున లేచాడంట. దానికంటే ముందు మనం చూస్తాం, వాడు బలము పొందెను. బలము పొందాడు. ఆ ప్రియ సహోదరి సహోదరులారా, దిగ్గున లేచి నిలచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతిస్తూ ఇంటికి వెళ్ళలేదు, కానీ వాడు దేవాలయంలోనికి వెళ్ళాడు దేవుణ్ణి స్తుతించడానికి. హి రెస్పాండెడ్, స్పందించాడు. ఈరోజు కూడా దేవుని మాటకు స్పందించు. దేవుడు అంటున్నాడు, బీ స్ట్రాంగ్. ద గాడ్ ఈస్ సేయింగ్, బీ స్ట్రాంగ్.
బలహీనతను చూచి దేవుడి మాట అంటున్నాడు. నీ కృంగిన స్థితిని చూచి దేవుడి మాట అంటున్నాడు. నీ నిరాశ నిస్పృహలను చూసి దేవుడి మాట అంటున్నాడు. బీ స్ట్రాంగ్, బలవంతుడవు కమ్ము, బలవంతుడవు కమ్ము. కృంగిపోవద్దు, నిరాశకు లోను కావద్దు, నిస్పృహలకు లోను కావద్దు. కమాన్, గెటప్. దేవుడు తన బలమును నీకు ధరింపచేయబోతున్నాడు. తన బలముతో నింపబోతుంటున్నాడు. నీ బలమును చూసుకుని మురిసిపోయావు. నీ బలం మీద నువ్వు ఆధారపడ్డావు. అందుకే ఈరోజు కృంగిపోయావు. అందుకే ఈరోజు బలహీనతలో ఉన్నావు. అందుకే బలహీనుడిగా ఉన్నావు, బలహీనురాలుగా ఉన్నావు. దేవుడు అంటాడు, బీ స్ట్రాంగ్, ఐ విల్ స్ట్రెంగ్థెన్ యు. బలవంతుడవు కమ్ము, నేను బలపరుస్తానంటున్నాడు. ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగిపోదాం. ఎస్ లార్డ్, నా బలం పైన కాదయ్యా, మీ బలం పైన ఆధారపడతాను. రాజులే నీ బలం పైన ఆధారపడ్డారు. గొప్ప గొప్ప నాయకులే మీ బలం పైన ఆధారపడ్డారు. నేను ప్రవక్తలు మీ బలం పైన ఆధారపడ్డారయ్యా. అపోస్తలులు మీ బలం పైన ఆధారపడ్డారయ్యా. నేను కూడా మీ బలం పైన ఆధారపడతానయ్యా. యేసయ్యా, నీవే నా బలము, నీవే నా బలము, నీవే నా బలము. థ్యాంక్ యూ జీసస్. తీర్మానం చేసుకొని ప్రభు బలంలోకి మనం ప్రవేశిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎత్తబడిన వాక్యమును ప్రతి ఒక్క హృదయం ఫలించాలి. మీరు తండ్రి ప్రవచన వాక్కును విడుదల చేశారు. బీ స్ట్రాంగ్. అవునాయనా, మా బలహీనతను చూచి మీరు ఆ మాటను విడుదల చేశారు. ఆ మాటను మేము అంగీకరిస్తుంటున్నాం. వీఆర్ రిసీవింగ్ దట్ వర్డ్ మాస్టర్. దేవా, మీకు వందనాలు చెల్లిస్తాం. మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్.